తెలుసా, అనేక శాతం బుద్ధులు ఉంటాయంట. కొంతమంది చూడండి, ఇది మీ నాన్న బుద్ధిరా, ఇది మీ తాత బుద్ధిరా. ఈ బుద్ధులు వచ్చినప్పుడు దేవుని బిడ్డలమైన మనము ఆ బుద్ధుల్ని మార్చుకోవాలంట. చాలా సార్లు అంటే ఇది మారదు అనేది జీవితంలో ఏది లేదనేది వాక్యం తెలియజేస్తుంది. జీవితంలో మారలేనిది ఏది లేదు, అన్నీ మారుతుంది. కానీ నీ లోపము, నీ బలహీనత పైన నువ్వు దృష్టి పెట్టి ఇది మారాలి, నీ మాట్లాడే విధానం మారాలి. నీ నోట్లోండి బూతు మాటలు వస్తున్నాయి, యూ హ్యావ్ టు బి సెన్సిటివ్. రక్షించబడిన తర్వాత కూడా ఇంకా ఎందరో నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడతారో చెప్తే వీక్నెస్ అండి, బలహీనత అండి. అది బలహీనత కాదు, అది బలహీనతగా నీ జీవితంలో కనబడచ్చు. అక్కడే అపవాది దూరి నీ జీవితం పైన అధికారం తీసుకుంటానికి కార్యం జరుగుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వాడు, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వాడు నోటి నుండి బూతులు వస్తాయా? మంచి మాటలు వస్తాయంట, చెడు మాటలు రావంట. దీవెనకరమైన వచనం వస్తుందంట, శపితమైన మాట రాదంట.